సార్ ఇంకో సమస్య చెప్తాను చెప్పమ్మా. సార్ మా తమ్ముళ్ళు బాగా చూసుకుంటారు సార్ నన్ను. పింఛన్ వచ్చి 15,000 మీ ప్రభుత్వం వచ్చిన నుంచి పింఛన్ ఇచ్చారు కదా సార్. ఆ పింఛన్ డబ్బులు మా తమ్ముడు కూతురికి హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇచ్చాను సార్. బెంగళూరులో ఆపరేషన్ అయింది సార్. అప్పుల కొడుకులు అయినాడు సార్ మా తమ్ముడు. అందుకోసమే మా పింఛన్ డబ్బులు కానీ ఇచ్చాను సార్. సార్ చూపు బిల్లులో నేను తీసుకుంటా. అప్లికేషన్ లేదండి రాసారమ్మా? అర్జీ రాశారు. ఇక్కడ హైదరాబాద్ పంపిస్తామంటారు సార్. ఇక్కడ బెంగళూరుకి పోయినారు. ఎంత ఇచ్చారమ్మా బిల్లు? 2,80,000 సార్. అక్కడ ఇస్తే బెటర్. మీరు అక్కడ రమ్మని, ఆ కుర్రాన్ని రమ్మని అక్కడ ఇవ్వండి. అక్కడ 2 లక్షలు ఇమ్మన్నాను. ఓకే అమ్మా. ఆవిడ రాలేకపోతే ఉందా? ఓకే ఓకే అమ్మా. ఇప్పుడు కాదు. షాపు నిజాం ప్రైస్ షాప్లో ఎంత వస్తుంది ఆదాయం? రోజు 200 రూపాయలు. ఎంత దానికి పెట్టుబడి ఎంత అవుతుంది? ఎంత నెలకు నువ్వు ఎంత ఆదాయం వస్తుంది? నువ్వే చూసుకుంటా, పిల్లలు చూసుకుంటారు. ఎక్కడి నుంచి కొంటారు ఇవన్నీ? ఇప్పుడు ఈ షాపులన్నీ, కిరాణా కొట్లన్నీ మనమే మీరే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాళ్ళు కొరకు చూస్తే ఎంత కాస్ట్ దొరుకుతుంది స్టడీ చేస్తారు. 6% they can say. ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చింది. నువ్వు పోయే పని లేకుండా వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు. ఎట్లా అమ్మాలో కూడా కరెక్ట్గా పెట్టారు. తను పెట్టావు కదా, క్యూఆర్ కోడ్ పెట్టావు కదా, నేను వచ్చేసే కదా టెక్నాలజీ తప్ప డబ్బులు కూడా క్యూఆర్ కోడ్లో పే చేస్తారు. అవునా? అంతే కదా. కాబట్టి ఇంత కూడా సిస్టమ్ వచ్చిన తర్వాత శుభ్రంగా అయిపోతుంది. అదే షాప్ చూడంగానే వచ్చాను. అంటే మీకు ఇవన్నీ తీసుకొస్తున్నాం కదా, అంతకంటే తక్కువ రేట్లకు డైరెక్ట్ కంపెనీలతో మాట్లాడి మీకు సప్లై చేస్తాం. డైరెక్ట్గా వచ్చి వాళ్ళు చూసి మీకు ఏ విధంగా చేయాలని చేసి ఏదైనా అమ్ముడు పోతాయో అవే ఇస్తాను. మన వెలుగు మై స్టోర్ స్టార్ట్ ఈజీ మార్ట్ వాళ్ళతో మీకు చూసారు. మొన్న ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా మాట్లాడరా? ఫోటో కట్టాలి పార్టీగా సో అది హోమ్లో స్టార్ట్ చేస్తాం సార్. అదే అలాంటి పెట్టి ఇక్కడ కూడా రేషన్ అయితే చేసి దానికి బెనిఫిట్ ఏమన్నా తీసుకున్న తర్వాత వీళ్ళని కూడా చూస్తే ఈజీ అవుతుంది. మాట్లాడుతుంది.